హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఏంటంకుల్ సిప్పు దొబ్బిందే అంటూ ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇవాళ రేపు సైన్మాలకు హైప్ రావడానికి ఎన్ని సిప్ ట్రిక్స్ అయినా ప్లే చేస్తూ ఉంటారు మేకర్స్. ఇక సింటూ అంకుల్ లాంటి వాళ్ళు అయితే మరీను చిన్న ఎన్టీఆర్ సైన్మాలకు హైప్ రాదు అని ఒక మాస్టర్ ప్లానింగ్ వేశాడు సింటూ అంకుల్. గదేమంటే, చిన్న ఎన్టీఆర్ హీరోగా తాను ఇంకా కళ్యాణ్ రామ్ అన్నయ్య భాగస్వామ్యంలో చేయబోతున్న సైన్మానే గాడ్ ఆఫ్ వార్ అంట. దీనికి ఎంత గురూజీ త్రివిక్రమ్ డైరెక్టర్ అయినా కూడా హైప్ అయితే రావట్లేదు. గందుకనేసి మొన్న ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేస్తూ కార్తికేయ స్వామి నార్త్ ఇండియన్ అని, తర్వాత సౌత్ ఇండియన్గా అయ్యాడని నిబ్బా కోతలు కూస్తూ సైన్మాకి కాంట్రవర్సీ పేరుతో హైప్ తేవాలని చూశాడు ఈ అంకుల్. చూస్తున్నారు కదా ఈ సీప్ ట్రిక్. బార్న్ ఇన్ నార్త్ అంట, వర్షిప్డ్ ఇన్ సౌత్ అంట. అసలు ఇలా ట్వీట్ వేస్తే ఆడియన్స్ ఫారగన్ జూతాసే మార్తా హై అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ ఫిల్ల ప్రొడ్యూసర్ గాళ్లకు. అఖండ లోకాలను ఏలే దేవదేవతలకు నార్త్ సౌత్ అనే ట్యాగ్స్ వేయాలనే లుచ్చ ఆలోచన వచ్చిందంటే ఇంకేం చెప్పాలి. అది కూడా పౌరాణికాలను పుక్కిలించాను అని చెప్పుకునే గురూజీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి. అసలు వీళ్ళను దేంతో కొట్టాలి? సైన్మాకి హైప్ తేవడానికి దేవుళ్ళకి ప్రాంతీయత అంటగడతారా? ఇంతకన్నా హేయమైన సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా? వీళ్ళు ఇలా బరితెగిస్తూ ఉంటే డైరెక్టర్ త్రివిక్రమ్, వీరో చిన్న ఎన్టీఆర్లు ఏం ఫీకుతున్నట్టు. అసలు ఈ చింటూ అంకుల్ పెట్టిన పబ్లిసిటీ ఫెంట వల్ల ఆ అరవతంబీలు కార్తికేయ స్వామి ఓన్లీ తమిళ దేవుడు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు నార్త్ అంటే పడదు కాబట్టి. అసలు ఈ ఫెంటకంత కారణం సింటూ అంకుల్ అనే చెప్పాలి. అసలు ఒక దేవుడి విషయంలో సైన్మా కోసం ఇంత నీచమైన రభస చేయాలనుకుంటున్నారంటే ఇక వీళ్ళు సైన్మాలో ఇంకెన్ని అభ్యంతరకర అంశాలను జోడించబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వీళ్లకు ఒక హిట్ కావాలి, డబ్బులు కావాలి. దానికి దేవుడైతే కరెక్ట్ అని ప్లానింగ్ చేశారు తప్ప ఇందులో పని చేస్తున్న ఏ ఒకటికి కూడా దైవభక్తి ఉన్నట్టుగా కనిపించడం లేదు. నార్త్ ఇండియా అంట, సౌత్ ఇండియా అంట. అసలు ఈ అవిడియా ఇచ్చినోడిని అర్జెంటుగా కుర్చీ మర్తెట్టు కొట్టాలి. అందుకే ఇండస్ట్రీలో సింటూ అంకుల్ లాంటి సీప్ ఫెలోస్ ఉండకూడదు. వాళ్ళు హిట్ కోసం డెస్పరేట్గా ఉండే చిన్న ఎన్టీఆర్ లాంటి హీరోల అండతో ఇండస్ట్రీని కంపు పట్టిస్తారనడానికి ఇదే నిదర్శనం. ఇక కొసమెరుపు ఏంటంటే, ఈ వివాదం స్టార్ట్ అవ్వగానే అసలు ఈ కార్తికేయ స్వామి రోల్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అన్ఫిట్ అని, ఏ రకంగానూ న్యాయం చేయలేడని, మేము మా కళ్ళతో జూనియర్ ఎన్టీఆర్ని మురుగన్గా చూడలేమని, మా తమిళ హీరోస్ మాత్రమే సూట్ అవుతారు అంటూ అప్పుడే ప్రాంతీయ భేదాలు లేవనెత్తుతున్నారు తమిళ తంబీలు. ఇదంతా చూస్తూ ఉంటే మన ట్రేడ్ పండితులు, ఏమిరా సింటూ అంకుల్ నీ వల్ల ఇండస్ట్రీకి ప్రయోజనం, ఫేక్ పోస్టర్లు వేసి కంపు చేసింది సాలదు అన్నట్టు ఇప్పుడు దేవుడి సబ్జెక్ట్ని జోక్ చేస్తున్నావా? డబ్బులే కావాలంటే ఏదైనా బిగ్ గ్రేడ్ సైన్మాలు చేసుకోవచ్చు కదా అని హితవు పలుకుతున్నారన్నమాట. మరి వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.